తెలంగాణలో గద్దర్ అవార్డుల ప్రధానోత్సవానికి ముహూర్తం ఫిక్స్ అయింది. జూన్ 14న గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం ఉంటుందని ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు అన్నారు. హైదరాబాద్లోని హెచ్ఐసిసి వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. దశాబ్ద కాలంగా తెలుగు సినీ పరిశ్రమకు ప్రోత్సాహకం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ చలనచిత్ర అవార్డులు ఇవి మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం ఇది. ఉమ్మడి రాష్ట్రంలో 2011లో ఆగిపోయినటువంటి అవార్డులు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటికీ తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొత్తం యావత్తు కూడా హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్ర రాజధానిలో ఉన్నప్పటికీ దురదృష్టం దశాబ్ద కాలం వారు ఇటువంటి అవార్డులకు కానీ ఎటువంటి ప్రోత్సాహకాలు కానీ నోచుకోలేకపోయింది పరిశ్రమ. నిత్యం సమాజ పరివర్తన కోసం, తద్వారా ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడటం కోసం, విలువలతో కూడినటువంటి సమాజ నిర్మాణం కోసం బలంగా ఉపయోగపడేటువంటి ఈ తెలుగు సినీ పరిశ్రమని బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వాలు ప్రోత్సహిస్తూ వాటి ద్వారా ప్రజల సందేశాన్ని ఇప్పించాల్సినటువంటి అవసరం కూడా ఉందని ఈ ప్రభుత్వం భావిస్తూ ఉంది. రోజు పెద్ద ఎత్తున హైటెక్స్లో దాన్ని నిర్వహిద్దామని జ్యూరీ చైర్పర్సన్ గారికి మిగతా మెంబర్స్ని కూడా కళాత్మకమైన సినిమాలని, అందులో ఈ సమాజానికి పనికొచ్చే సినిమాలను కూడా మీరు గుర్తించి మీ కార్యక్రమాన్ని వితౌట్ పొలిటికల్ ఎంటర్ప్రైజ్ ఉంటుంది, మీరు సజావుగా చేయండి. 2011 తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఈ అవార్డు కార్యక్రమం గద్దర్ గారి పేరు మీద ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం. గద్దర్ అంటే ఒక మామూలు వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. అట్టడుగు ప్రజల నుంచి తెలంగాణ ఉద్యమం వరకు పేద ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి కాబట్టి ఎవరైనా విమర్శలు చిన్న చిన్నవి వచ్చినా వారి పేరు మీద నెలకొల్పాలని ఒక నిర్ణయం తీసుకున్నాం మేము. అందుకనే గౌరవ డిప్యూటీ సీఎం గారు ప్రత్యేకసార్లు ఎన్నో మీటింగ్ పెట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. GTFA గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ స్టేట్ గవర్నమెంట్ ఎంతో ఆర్భాటంగా ఈ ఈవెంట్స్ చేయాలని ఈరోజు సంకల్పం ఉండే పోతే ఇందాక ఎండి గారు చెప్పినట్టు ఆ ఇన్సిడెంట్ వల్ల ముందుగా సింపుల్గానే చేస్తూ ఈరోజు నుంచి జ్యూరీ వారు సినిమాలు చూసి వాళ్ళు మే ఎండ్ కల్లా జ్యూరీ నుంచి ఏదైతే 2024 తెలుగు సినిమాల్ని ఫైనల్ చేసి GTFAకు ఇస్తే ఫైనల్గా జూన్ 14th రోజు ఈ గద్దార్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ని పెద్ద ఎత్తున చేయడానికి ప్లాన్ చేశాం.